హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్దీ లివింగ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను ఇవాళ మీకు మన ఇంట్లో వాషింగ్ మిషన్స్ సెమీ ఆటోమేటిక్ ఉన్నవి ఎలా క్లీన్ చేసుకోవాలనేది నేను చూపిస్తానండి. ఈ వాషింగ్ మిషన్స్లో మనము కాళ్ళ పట్టాలు, బెడ్షీట్స్, అలా సాక్స్లు కానీ అలాంటివి ఏమైనా వేసి ఉతికినప్పుడు, ఈవెన్ మనం కట్టుకునే బట్టలైనా కానీ అంటే డ్రైన్ అయిపోతాయి, అంతా క్లీన్ అయిపోతుంది అనుకుంటాం, కానీ అలా ఉంటుందన్నమాట. ఒక్కసారి చెక్ చేస్తే పైన అలా క్యాప్ అనేది వస్తుందండి. కొంచెం ఇలా చిన్న క్లిప్ లాగా ఉంటుంది. స్క్రూ డ్రైవర్ పెట్టేసి మనం ఓపెన్ చేస్తే లోపల చాలా చెత్త ఉంటుందన్నమాట. అది మనము క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సైడ్కి కూడా సాల్ట్ కట్టేసినట్టు డ్రమ్ అంతా అవుతుంది కదా, అది సాల్ట్ కాదండి, మురికి తట్టు కట్టేస్తుంది అనమాట. అండ్ మనం వాడేది హార్డ్ వాటర్. ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్కి అయితే ఈ వాటర్ సాల్ట్ అనేది తగ్గడానికి మనం కొన్ని సాల్ట్స్ కానీ అలాంటివి వేస్తామన్నమాట. కానీ దీనికి వెయ్యం కాబట్టి బాగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది మనం ఇంట్లో ఉండే ఆడవాళ్ళం కూడా చేయొచ్చు. వీకెండ్స్ కానీ సర్వీస్ వాళ్ళని పిలిచి అపాయింట్మెంట్ తీసుకుని అలా చేసే కంటే కొంచెం మనమే ఒక అరగంట కేటాయించామంటే చాలా బాగా అవుతుందన్నమాట. ఇదిగోండి, ఇలా స్క్రూ డ్రైవర్ పెట్టేసి ఓపెన్ చేస్తే లోపల మనకు కనిపించే ప్లేసెస్లో ఇలా ఉందండి. ఇలా మొత్తం అంతా చెక్ చేస్తే నాకైతే కొంచెం స్మెల్ లాగా రావడం స్టార్ట్ అయిందని అనిపించింది. ఎందుకంటే బాల్కనీలో అన్ని చెట్లు ఉంటాయండి, అప్పుడప్పుడు ఆకులు కూడా పడుతున్నాయి అన్నమాట. నేను గమనించలేదు. సో ఆ ఆకులు మురికిపోయినట్టుగా అయిపోయాయో మరి ఏదో, మొత్తానికైతే స్మెల్ రావడం స్టార్ట్ అయిందని అనిపించింది నాకు. సరే ఓపెన్ చేద్దాం కదా అని ఓపెన్ చేస్తే ఇలా ఉందండి మొత్తము. ఇది వచ్చేసి మనకి ఐకియాలో వాటర్ బాటిల్స్ అవి క్లీన్ చేసే బ్రష్ ఉంటుంది కదండి, ఐకియాలో తీసుకున్నాను నేను. ఇది హ్యాండిల్ పెద్దగా ఉంటుంది, ఇరుకు ప్లేసెస్లో కూడా దూరుతుందన్నమాట. ఫస్ట్ అంతా ఇట్లా అయితే నేను క్లీన్ చేసేస్తున్నాను అనమాట. బాగా అంటే మనం కొంచెం ఒక 10 రోజులకి 15 రోజులకి ఒకసారి అలా మనం క్లీన్ చేసామంటే ఇది గట్టిగా అయిపోకుండా ఉంటుందండి. మనం ఇలాగే వదిలేసామని అంటే మొత్తం వాషింగ్ మిషన్ డ్రమ్ అంతా కూడా సాల్ట్ కట్టినట్టుగా ఇది అయిపోయి మోటార్ కూడా పాడైపోయే అవకాశాలు ఉంటాయి. మనం బట్టలు ఉతికినా పెద్ద హైజీన్గా అనిపించదు. ఇదివరకు అంటే చేత్తో ఉతుక్కునే వాళ్ళం, బకెట్లు క్లీన్గా ఉండేవి. బట్టలు జాడించుకునే వాళ్ళం, అలా బకెట్లు మంచిగా నీట్గా కడిగి పెట్టేసేవాళ్ళం. కానీ ఇవి మూలల్లో పేరుకుపోయిన చెత్త అంతా అది ఎలా పోతుంది? మనం అది ఒక్కసారి ఆలోచించాలండి. నీట్నెస్తో పాటు మనకి హైజీనిక్గా కూడా ఉంటుంది. చిన్నపిల్లల బట్టలు అవి కూడా వేస్తూ ఉంటాం కాబట్టి ఇట్లా చిన్న కేర్ తీసుకుంటూ ఉన్నామనంటే మనకే ఒక మంచి ఇది ఉంటుందండి. అంటే యాక్చువల్గా ఇవి చాలామందికి తెలియదు అనమాట. కొంచెం డ్రమ్ ఇలా క్లీన్ చేసుకోవాలి, ఇక్కడ కూడా మురికి పడుతుంది. ఎప్పుడో మనం రిపేర్ వచ్చినప్పుడు తీసి వాడు ఓపెన్ చేయంగానే చూస్తే హార్డ్ వాటర్కి సంబంధించిందేమో, వాటర్ బాగాలేదు కాబట్టి ఉప్పు కట్టేసిందని అనుకుంటాము. ఇదిగోండి మూలల్లో జస్ట్ నేను ఏదైనా లిక్విడ్ కూడా ఇంకా వేయలేదండి, ఊరికే బ్రష్ తోటే అట్లా క్లీన్ అయిపోతుంది అనమాట. ఇలా ఇరుకు సందుల్లో కూడా మొత్తం అంతా నేను అలా బ్రష్తో క్లీన్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా లిక్విడ్స్ అట్లాంటివి కూడా మనం వాడి చేయొచ్చు. ఫస్ట్ నార్మల్గా పైన బ్రష్ తోటి నేను ఎంత క్లీన్ చేయగలుగుతానా అని క్లీన్ చేశాను. ఇవన్నీ కూడా రిమూవబుల్ అని నాకు ఫస్ట్ తెలియదు అనమాట. తీద్దాం అనుకున్నాను కానీ భయపడ్డాను. లాస్ట్ 2 times క్లీన్ చేసినప్పుడు ఓపెన్ చేయలేదు. బట్ ఇది కూడా తీస్తే ఎలా ఉంటుందో చెక్ చేద్దాము, వచ్చిందంటే వస్తుందిలే అన్నట్టుగా చూస్తే వచ్చిందండి. ఇది అయితే ఇంకా అల్టిమేట్ అసలు కనిపించింది. ఇంత మురికిలో మనం బట్టలు ఉతుక్కుంటూ చాలా నీట్గా అయిపోయాయి అని అనుకుంటాము. బట్ చూస్తే ఇంత దారుణంగా ఉందండి. కాళ్ళపట్టాలు అవన్నీ కూడా వేస్తాము, ఎందుకంటే బాల్కనీ యూటిలిటీ ఏరియానే మనకు చిన్నగా ఉంటుంది. కింద కూర్చుని ఉతికేలాగా హెల్త్ ఎవరికి ఇప్పుడు సహకరించట్లేదు. బ్యాక్ పెయిన్స్ ప్రతి వాళ్ళకి, సిజేరియన్స్ అవ్వడం వల్ల కింద కూర్చునే అలవాటు కూడా మనకి పూర్తిగా పోయింది. డైనింగ్ టేబుల్స్, సోఫాస్ వచ్చిన తర్వాత ఎవరైనా కింద కూర్చోక ఆ అలవాటు అనేది తప్పిపోయిందండి. అండ్ మోరోవర్ కూర్చుని చేసే అంత ఓపికలు కూడా లేవు. నీళ్ళలో నానబెట్టాలి, ఉతకాలి అని అంటే ఇంకా మనకి వేరే సోర్స్ లేదు కాబట్టి ఇందులోనే వేసుకుంటాం కదండి కాళ్ళ పట్టాలు అవన్నీ. సో ఇవన్నీ ఇంత దారుణంగా అవుతుందన్నమాట. నేను ఫస్ట్ టైం చూసి స్టన్ అయిపోయాను. ఓపెన్ చేద్దామని చూసిన తర్వాత ఇలా ఉంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఎంతమంది చెక్ చేస్తే ఎవరెవరి వాషింగ్ మిషన్ ఇలా ఉంది, ఎవరికైనా ఉపయోగపడిందా అనేది కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఇలా అన్నీ ఓపెన్ చేశాను అనమాట. ఓపెన్ చేసి అదే వాషింగ్ మిషన్లో వాటర్ వదులుకున్నాను నేను. వాటర్ మీరు నమ్మరు, ఎంతసేపు నేను వాటర్ కొడుతుంటే అలా మూలల లోపల నుంచి డ్రమ్ సైడ్స్లో నుంచి విపరీతంగా మురికి వస్తూనే ఉందండి కంటిన్యూగా. ఈ తర్వాత నేను అంతకుముందు అసలు డ్రైన్ ట్యాబ్లెట్ కూడా వేస్తే అదేదో క్లీన్ అయిపోతుందేమో చూసుకొని ఇంకేంటి వాషింగ్ మిషన్ మొత్తం నీట్గా అయిపోయిందని ఫీల్ అయిపోయాను. డ్రైన్ ట్యాబ్లెట్ వేసిన ఇమీడియట్ ఒక 1-2 అవర్స్ ఉంచి తర్వాత క్లీన్ చేసినప్పుడే ఇలా ఉంటే డ్రైన్ ట్యాబ్లెట్ వేయకపోతే ఎలా ఉంటుందా అని అనిపించింది నాకు. ఇదొక ఎక్స్పీరియన్స్ అండి. ప్రతి వాళ్ళకి ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్లో కష్టమే. బట్ క్లీనింగ్ ఆ పార్ట్ అనుకున్నప్పుడు, చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనము ఇలాంటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవాలి. లేదంటే స్కిన్ ఎలర్జీస్ అవి వస్తుంటాయి. అండ్ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనం చేసుకుంటే ఇదొక మంచి ఇదండి. అదే యూఎస్కి అక్కడ వెళ్ళారని అంటే సెల్ఫ్గా వాళ్ళ పనులు వాళ్ళు అన్నీ చేసుకుంటారు. వాళ్ళ బిజీ లైఫ్ షెడ్యూల్ అనేది ఇలాగా షెడ్యూల్ చేసుకుంటారండి. ఇప్పుడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్కి కానీ ప్రతి వాళ్ళు జాబ్ చేయాల్సిందే, తప్పదు. అట్ ద సేమ్ టైం ఇదివరకు కాలంలో అన్ని చేత్తో ఉతుక్కునేవాళ్ళు, ఇన్ని మెషినరీస్ అవి ఉండేవి కాదు. మనకు ఉంటే కూడా టైం సరిపోవట్లేదు. ఆడవాళ్ళు కూడా జాబ్ చేస్తూ ట్రావెల్ చేసి పనులు చేయడం అనేది టఫే ఒప్పుకుంటాను. బట్ మనకున్న టైంలోనే కొంతగా ఇలా కేటాయించుకోవడం మంచిది. ఇంకొకటి హౌస్ వైఫ్స్ కూడా ఒకవేళ ఫిట్ అండ్ ఫైన్గా ఉంటే కనుక ఇలాంటి పనులు చేసుకుని మన యావిగేషన్ మనం అనేది పెట్టుకున్నామనంటే చాలా మైండ్ హెల్తీగా ఉంటుంది. మైండ్ఫుల్నెస్ అండ్ హెల్త్ఫుల్నెస్ కూడా ఉంటుందండి. బాగా చక్కగా తినడము, మనం చూసుకోవడము, మన ఇంటిని మనం శుభ్రంగా పెట్టుకున్నామని అంటే చాలండి. ఇంతకు మించి మనం ఎవరిని ఉద్ధరించక్కర్లేదేమో అనిపిస్తుంది. అండ్ ఇలాంటి చిన్న విషయాలే నాకు యావిగేషన్ లాగా ఉంటే ఒక రోజు సరిపోదేమో అనిపిస్తుంది అనమాట. ఎక్కడ డిప్రెషన్లు అలాంటివి ఇంకా వచ్చే అవకాశం ఉండదు. ఈవెన్ హార్మోన్ ప్రాబ్లం ఉంది, లేకపోతే డిప్రెషన్ ఉంది, అది అని మనం ఒక యావిగేషన్లో పెట్టుకున్నామంటే బాగుంటుంది. ఫైనల్గా నేనైతే డ్రమ్ క్లీన్ చేసేసి హైడ్రోజన్ పెరాక్సైడ్ కొంచెం వచ్చేసి డెటాల్ మగ్లో వాటర్లో వేసేసి అలా జల్లాను అనమాట. ఏమన్నా మరీ హార్డ్గా ఉన్నాయని అంటే మనం బాత్రూమ్ క్లీనర్స్ కానీ లైట్గా యాసిడ్ పోసి అప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంతేనండి, నా వాషింగ్ మిషన్ అయితే చాలా నీట్గా అయిపోయింది. ఇంకా డ్రయర్లో మనం చేయలేం కాబట్టి వదిలేసాను కొంచెం పైన బ్రష్ చేసి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.